2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. క్రిప్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఇంటర్లింక్ గురించి సార్ న్యూ అప్డేట్స్ ఏమున్నాయని అడుగుతున్నారు. ఇంటర్లింక్లో ఒక బ్యూటిఫుల్ అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు దాకా మనం సోలో మైనింగ్ చేసుకుంటూ ఉన్నాం. సోలో మైనింగ్ అంటే ఎవ్రీ 4 అవర్స్కి యాప్ ఓపెన్ చేసి మైనింగ్ చేసిన అడ్వర్టైజ్మెంట్స్ వస్తే అవి క్లోజ్ చేయండి. అడ్వర్టైజ్మెంట్స్ జోలికి వెళ్ళగాకండి. దానిలో ఏం కంటెంట్ ఉన్నా పట్టించుకోకండి. అది క్లోజ్ చేసిన తర్వాత మనకి కాయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. మరి గ్రూప్ మైనింగ్ అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ గ్రూప్ మైనింగ్ తీసుకొచ్చింది వీళ్ళు ఎంత ఫేస్ వెరిఫికేషన్ హైలీ టెక్నాలజీ వాడుకున్నా దీంట్లో కూడా కొంచెం వీళ్ళు ఉంటారు కదా అండి, ఫారిన్ కంట్రీస్ చైనీస్ వాళ్ళు డీప్ ఫేక్ ఉపయోగించి కొంచెం బాట్స్ని అయితే తెచ్చారనమాట ఈ సిస్టంలోకి. వాళ్ళకి మరి కాయిన్స్ ఇస్తే ఏమైందంటే ఒకసారి ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు సెల్ చేసుకుంటే కాయిన్ డంప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ కాయిన్ అనేది డంప్ అవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ సెక్యూరిటీ ఆప్షన్ తెచ్చారు. ఇదేంటి గ్రూప్ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఇక్కడ ఒక 5 మెంబర్స్ అనేవాళ్ళు జాయిన్ అవ్వాలండి. 5 మెంబర్స్ అంటే మీరు సొంతంగా ఒక గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇంటర్లింక్ మెంబర్ అయితే ఆల్రెడీ ఎవరైనా గ్రూప్ క్రియేట్ చేస్తుంటే అందులో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇలా గ్రూప్ మైనింగ్ వల్ల ఏంటంటే ఒక ట్రస్టెడ్ నెట్వర్క్ అనేది ఏర్పడిద్ది. రేపు ఫ్యూచర్లో మీ ఫ్రెండ్స్ ఐడి ఏమైనా బ్లాక్ అయిందనుకోండి, మీ గ్రూప్ హెల్ప్ చేయొచ్చు అనమాట వాళ్ళ ఐడి మళ్ళీ రీస్టోర్ చేయడానికి. ఎందుకు ఇది అంటే బాట్స్ నుంచి ఇంకా సిస్టమ్ని ప్రొటెక్షన్ చేయడానికి. అండ్ ఇలాంటి అప్డేట్స్ నిజం చెప్పాలంటే పైకాయిన్లో కూడా లేవండి. అక్కడ సోలో మైనింగ్ మాత్రమే ఉన్నాయి. పైకాయిన్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉందండి. ఎక్కువ మంది యూజర్స్ సఫర్ అయింది ఎక్కడంటే కేవైసీ దగ్గర చాలా ఇబ్బంది పడ్డారు. అది దాదాపుగా 8 to 12 స్టెప్స్ ఏదో ఇచ్చారనమాట కేవైసీ కంప్లీట్ చేసుకోవడం కోసం. ఎందుకంటే అక్కడ కూడా ఏమైందంటే నేను కొన్ని వీడియోలు చూశాను. పైకాయిన్లో ఒక 500 నుంచి 1000 మొబైల్ వాళ్ళు మైనింగ్ చేసుకునే వాళ్ళు అనమాట. ఒకే పర్సన్ అన్ని మైనింగ్ చేసుకునేవాళ్ళు. అక్కడ సపరేట్ చేయడం ఇబ్బంది అయ్యేసరికి వాళ్ళకి డిలే పట్టింది. ఆ డిలే వల్ల ఏమైందంటే పై నెట్వర్క్ మీద కొంచెం నెగిటివిటీ అనేది వచ్చిందనమాట. వీళ్ళు ముందుగానే ఫేస్ వెరిఫికేషన్ చేసి ఓకే ఒక 60 to 70% సిస్టాన్ని మాత్రం స్టేబుల్గా తీసుకొచ్చారు. ఇంకొక 20 to 30% ఈ గ్రూప్ మైనింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో ITLX సూపర్ వాలెట్ అని రాబోతుంది. ఈ సూపర్ వాలెట్ ఏంటంటే మీరు ఇప్పుడు క్రిప్టో మనం సెల్ఫ్ కస్టడీ అంటాం. సెల్ఫ్ కస్టడీ అంటే ఇప్పుడు క్రిప్టోలో ఒకటి ఉంది యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ నాట్ యువర్ కీస్ నాట్ యువర్ క్రిప్టో. అంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో ఉంటాయి కదండి, అవి మనం ఎంత కాదన్నా ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో అయితే మనం క్రిప్టోని దాచుకోకూడదు. ఒక 5 to 10 క్రిప్టో ఎక్స్చేంజెస్ నమ్ముకోవాలి ఎప్పుడైనా. ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో వద్దు. కానీ ఎక్కువ మంది ఫారినర్స్ కానీ ఎక్కువ మంది ఇష్టపడేందండి ఎవరి వాలెట్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంచుకోవడం. అలాంటి వాలెట్ అనేది సూపర్ వాలెట్ వీళ్ళు తీసుకురాబోతున్నారు ఇంటర్లింక్ వాళ్ళు. ఈ సూపర్ వాలెట్లో ఏంటంటే వాళ్ళు వాళ్ళ ట్వీట్స్లో ఏమని ఇన్ఫార్మ్ చేస్తారంటే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ అలానే స్టాక్స్ US స్టాక్స్ కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చని వాళ్ళు అనౌన్స్ అయితే చేశారనమాట. ఇంకా అది సూపర్ వాలెట్ అనేది మార్కెట్లోకి ఇంకా రాలేదు. ఈ సూపర్ వాలెట్ వచ్చేటప్పుడు నేను ఇంటర్లింక్ని ఎందుకు ఇష్టపడుతున్నానంటే ఈ ప్రస్తుతానికైతే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. చాలా ప్రాజెక్టులు ఏంటంటే ఏదో ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్ మీ నుంచి తీసుకుందామని చూస్తారు. కమ్యూనిటీ నుంచి ఏమి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాళ్ళు. సో అందుకనే మీరు ఫ్యూచర్లో ఏమైనా ఉన్నా ఫ్రీగా మైనింగ్ చేసుకోండి, కానీ ఇంటర్లింక్ కాయిన్స్ మీకు ఇన్నిస్తాం అన్నిస్తాం అంటే కొనగాకండి. మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాని సప్లై డిమాండ్ని బట్టి రేట్ అనేది వచ్చింది అనమాట. సో ఈ విధంగా మీరు గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల వెరిఫైడ్ ITLG అనేది వచ్చింది. ఈ వెరిఫైడ్ ITLG స్టేక్ చేస్తే మీకు ITL కాయిన్స్ వస్తాయి అనమాట. ఈ ITL కాయిన్స్ మీరు మార్కెట్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లాంచ్ అయిన తర్వాత. అందుకనే ఈ ప్రాజెక్టు క్రిప్టో ప్రాజెక్టు ఇన్ని విధాలుగా ఒక అప్డేట్స్ ఇస్తుందంటే లాంగ్ టర్మ్లో ఉంటారు, షార్ట్ టర్మ్లో కాదు. ఇంకా ఏంటంటే మా నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు ఇంకా ఈ సిస్టమ్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చని. అప్పుడు మేము సజెస్ట్ చేసింది ఏంటంటే ప్రపంచంలో స్మాల్ అంటే చిన్న చిన్న షాప్ కీపర్స్ కానీ వీళ్ళు కానీ ఓనర్స్ కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారు ఈ కార్పొరేట్ డామినెన్స్ వల్ల. వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ అంటే ఇంటర్లింక్, మీరు ఆల్రెడీ ఇంటర్లింక్ మెంబర్, మీరు గోల్డ్ అమ్ముతున్నా, వేరే బట్టలు అమ్ముతున్నా, చిన్న 1 గ్రామ్ జ్యువెలరీ అమ్ముతున్నా, ఏదైనా ఏదో ఒక బిజినెస్ సర్వీస్ ఇస్తున్నా ఒక ప్లాట్ఫామ్ ఇస్తే ఇలాంటి స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్కి చిన్న బిజినెస్ ఓనర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని సజెస్ట్ చేయడం జరిగింది. ITLG కాయిన్స్ ఉంటే కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి, దానివల్ల వాళ్ళకి కస్టమర్స్ వస్తారు. ఇట్స్ ఎ విన్ సిచ్యువేషన్. ప్లాట్ఫామ్కి కూడా మంచిగా డిమాండ్ అనేది వచ్చింది. ఒక
మర్చెంట్ ప్లేస్ లాగా ఐటీఎల్జీ ఉన్న వాళ్ళకి ఇస్తే ఇంకా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది, లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీగా ఉంటుంది. ఒక ప్రాజెక్ట్కి ఎన్ని యూటిలిటీస్ ఉంటే అంత సక్సెస్ అయ్యిందని మనం సజెషన్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా దాన్ని ఇంకా రీమోడిఫై చేసి ఇంకా బెస్ట్ లెవెల్కి వెళ్తున్నారు. సో ఏదైనా ఇంటర్లింక్లో మాత్రం చాలా చాలా మంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఎప్పటికెప్పుడు ట్విట్టర్ అకౌంట్, టెలిగ్రామ్ అకౌంట్లో యాక్టివ్గా ఉండండి. అండ్ ఇంకోటి ఉందండి, ఇక్కడ అంబాసిడర్ ప్రోగ్రామ్ అని ఉంది. మీరు ఇంటర్లింక్లో మీకు నచ్చింది, అక్కడ అంబాసిడర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ట్యాబ్ మినీ యాప్స్లో ఒక అంబాసిడర్ ట్యాబ్ ఉంటుంది. అక్కడ మీరు ఫామ్ ఫిల్ చేసి అక్కడ అప్లై చేసుకుంటే మీకు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక ప్రాజెక్ట్కి ఈ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చి యూజర్స్ని ఎడ్యుకేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. షార్ట్ టర్మ్లో ఇవన్నీ చేయనవసరం లేదు. వీళ్ళకి ఆల్రెడీ 30 లక్షల మంది కమ్యూనిటీ ఉన్నారు. అందరికీ స్కామ్ చేయాలంటే 5 నిమిషాల పని. కానీ ఇంత విధంగా చేస్తున్నారంటే నాకైతే ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండబోతుంది. సో ఏదైనా ఇప్పుడైతే ఫ్రీనే కాబట్టి మైనింగ్ చేసుకోవడం మిస్ చేసుకోవద్దు. ఇంటర్లింక్లో ఇంకో అద్భుతమైన ఫ్యూచర్ ఏంటంటే అంబాసిడర్ అనుకున్నాం కదండి, ఎక్కడ ఉంటుందంటే ఇది మినీ యాప్స్ అని ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఏమో మైనింగ్ ట్యాబ్ కదండి, సెకండ్ వచ్చేసి మినీ యాప్స్ ట్యాబ్ అనమాట. ఈ సెకండ్ మినీ యాప్స్ ట్యాబ్లో అంబాసిడర్ లాగా మీరు అప్లై చేసుకుంటే మీ నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇంటర్లింక్లో ఇంటర్లింక్ డిఏఓ అంటే దీనికంటూ సపరేట్గా సిఈఓ కానీ ఇలా ఉండరు అనమాట. వాళ్ళు డెసిషన్ కాదు. క్రిప్టోలో ఒక అద్భుతం ఏంటంటే కమ్యూనిటీ మెంబర్ డెసిషన్ తీసుకోవచ్చు. కమ్యూనిటీ మెంబర్స్ దేనికి ఎక్కువ ఓటింగ్ వేస్తే ఆ ప్రపోజల్ అనేది పాస్ అయ్యింది. డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్ అంటారు. సో ఇంటర్లింక్ డావో ప్రపోజల్ అనేది కూడా లైవ్లో ఉంది. అండ్ ఈ లక్కీ స్పిన్ ఏంటంటే ఇంటర్లింక్ కాయిన్స్ వస్తాయి కానీ అది వాడద్దు మ్యాక్సిమం, ఎందుకంటే వాళ్ళే ప్రాఫిట్లో ఉంటారు ఎవరైతే లక్కీ స్పిన్. దీని జోలికి వెళ్ళగాకండి. అండ్ జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటాం కదా, వీళ్ళకి కూడా లూప్ అని ఒకటి ఉందండి. అక్కడ జూమ్ మీటింగ్ లాగా స్పేసెస్ అంటే ట్విట్టర్లో స్పేసెస్ ఎలానో అక్కడ స్పేసెస్ లాగా కండక్ట్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఆల్రెడీ ఒక ఎకోసిస్టమ్ అనేది తీసుకొచ్చారు. గేమ్స్ ఉన్నాయి, సరదాగా గేమ్స్ ఆడుకుంటే మీకు ఐటీఎల్జీ కాయిన్స్ వచ్చేటట్లు. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే ఎవరైనా కాయిన్ లాంచ్ అయ్యాక ఇవన్నీ తెస్తారు. వీళ్ళు కాయిన్ లాంచ్ అవ్వకముందే ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేశారు కాబట్టి ఫ్యూచర్ అయితే చాలా బ్రైట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ 4వ ట్యాబ్ ఉంది కదండి, ఈ 4వ ట్యాబ్లో సెక్యూరిటీ గ్రూప్స్ అంటారు. ఈ సెక్యూరిటీ గ్రూప్స్లో ఏదో గ్రూప్ మీరైనా క్రియేట్ చేయండి. మీరు క్రియేట్ చేసి ఎవరైతే మీరు రిఫర్ చేశారో వాళ్ళకి ఈ గ్రూప్ లింక్ పంపించండి వాట్సాప్లో. ఆటోమేటిక్గా వాళ్ళు జాయిన్ అవుతారు. ఎవ్రీడే వాళ్ళు మైనింగ్ ఉన్నారా లేదని ఉంటుంది అనమాట. లేదు సార్ మాకు తెలియదు అంటే ఎవరో ఒకరు క్రియేట్ చేసిన గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. సో ఇవి ఇంటర్లింక్ ఉన్న ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. ఇంకా ఫ్యూచర్లో ఇంకేమైనా విషయాలున్నా మనం ఎప్పటికెప్పుడు రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బెస్ట్ విషెస్ టు ఆల్ ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్. డైలీ మైనింగ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటే దాని జోలికి వెళ్ళొద్దు. ప్రస్తుతానికి అయితే ఫ్రీనే కాబట్టి కాయిన్స్ అనేది కలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.